కొండపల్లి బొమ్మలు హస్త నైపుణ్యాన్ని ఒక ఉపాధిగా తీసుకుని గత ప్రభుత్వంలో కూడా ఈ హస్తకళలో ఈ కొండపల్లి బొమ్మల తయారీలో ఎన్నో అవార్డులు రివార్డులు 5 లక్షల క్యాష్ మనీ కూడా తీసుకున్న ఘనత ఇక్కడ మన ఈ కొండపల్లి తయారీ ఒక కారుడికి చిత్రకారుడికి దక్కింది. అయితే 2021 సంవత్సరంలో ఆయనకి 5 లక్షల అంటే వైసీపీ ప్రభుత్వం 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన నైపుణ్యానికి గాను. అయితే అసలు కొండపల్లి బొమ్మలు హస్తకళ అంటే ఎటువంటి ఇది లేదు, ఎటువంటి క్రేజ్ ఉండదు, ఎలాంటి ఉపాధి ఉండదు, ఏదో మాటలు చెప్పుకోవడమే కానీ అనేది ఆయన కొట్టిపారేశారు. ఆయన ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవాలి ఈ కొండపల్లి బొమ్మల విధానంలో. అయితే ఇప్పుడు ఈ హెరిటేజ్ మన సంస్కృతి సాంప్రదాయాలు వెలికితీసే క్రమంలో ఆయన ఇప్పుడు ఒక ఆణిముత్యంలా కనిపిస్తున్నారు. గతంలో ఆయనకి ఎన్నో రివార్డులు కూడా రావడం జరిగింది ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసే విధానంలో. అయితే డైరెక్ట్ ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి మీరు అందరూ చెప్తున్నారు అందరు బొమ్మలు ఒకలా ఉంటాయి, మీ యూనిక్ గా ఉంటాయి అంటున్నారు, ఏంటి ఎలా? క్వాలిటీలో తేడా అండి. నా దగ్గర ఉన్న న్యాచురాలిటీ ఎక్కడ దొరికినా డబ్బులు తీసుకొని కూడా దగ్గర గత 12 సంవత్సరాల నుంచి ఎంట్రన్స్లోనే ఫ్లెక్సీ పెట్టానండి. తీసుకొని ఒరిజినాలిటీ కనపడుతుందండి నా దగ్గర. పూర్వం నుంచి చేసుకొచ్చిన జంకీదండి, నేను చేసే జంకిందండి. ఈ ఒరిజినాలిటీ ఈ ప్రతి బొమ్మ కూడా ఈ ఒరిజినాలిటీ ఇట్లా నేను చేస్తానన్నమాట. ఈ ఆవుదోడ కూడా ఇలా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. నా ఆవుదోడ ఒరిజినాలిటీ ఇదండి. మీరు అదే మీ నైపుణ్యంలో న్యాచురాలిటీ ఉట్టిపడుతుంది, యూనిక్నెస్ కనిపిస్తుంది. అయితే మీరు వైసీపీ ప్రభుత్వంలో 5 లక్షల క్యాష్ మనీ అందుకున్నారా? తీసుకున్నాను. 5 లక్షల అవార్డు ఇచ్చారు, తీసుకున్నాను. 2021లో అండి వైఎస్ఆర్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చింది. దేనికి గాను తీసుకున్నారు? అంటే ప్రదర్శన టైంలోనా, ఇలా యూనిక్ గా చేస్తున్నారనా, లేదా నంబర్ ఆఫ్ ఇలా చేసి ప్రదర్శిస్తున్నారనా? చేస్తున్నాక ప్రభుత్వం గుర్తించిందండి. మన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు, మన నివాస్ గారు కలర్ను గుర్తించి పెట్టారు. నేను ఒక 12 సంవత్సరాల నుంచి ఫ్లెక్సీ కూడా పెట్టాను చెప్తున్నాను. కానీ ఇప్పుడు కూడా ఉండే మీరు ఫ్లెక్సీలు నా దగ్గర ఉన్న న్యాచురాలిటీ ఎక్కడ దొరికినవి నేను డబ్బులు తీసుకుని మీరు ఫ్లెక్సీలు కూడా చూసుకోండి అండి. ఎంట్రన్స్లోనే ఉంది కూరేలా టాయ్స్ అని సార్. మీ చేసే కాన్ఫిడెన్స్ అలా ఉంది, డైరెక్ట్ ఫ్లెక్సీనే పెట్టారు. ఇంతకన్నా మంచి క్వాలిటీ దొరికితే వాపస్ ఇచ్చేస్తాం డబ్బులు అనేసి. డబ్బులు కాదమ్మా, డబ్బులు వాపస్ బండే ఫ్రీగా ఇస్తాను. నా దగ్గర ఉన్న నేచర్ బండే ఫ్రీ ఇస్తాను ఎక్కడ. అయితే ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది సపోర్ట్ ఈ కొండపల్లి బొమ్మలకు కానివ్వండి, ఈ హస్తకళ నైపుణ్యానికి? మనకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బాగా చేస్తుందండి. సపోర్టు బాగుంటుంది. కళ కూడా మనం చేసుకునే కొద్దీ కళ ఉందండి బాగా. ఇప్పుడండి మన పూర్వీకులు రాజస్థాన్ నుంచి 400-500 సంవత్సరాల నుంచి వచ్చారు నకాషులు. ఇప్పుడు అప్పుడున్న రాజులు తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని కులాలు చేస్తున్నామండి. అప్పుడులో రాజులు జమీందారులు ఇటువంటి వాళ్ళే తీసుకునేవాళ్ళు అండి. మిగతా వాళ్ళందరికీ మనకు పూరి గుడిసెలు ఉండేది, తీసుకోవడానికి ఉండేది. కానీ వాళ్ళ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వం ఇచ్చే సెంటున్నర భూముల్లో కూడా ఆ పేదవాడు కూడా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు. తన 3 లక్షలు 4 లక్షలు చక్కగా షోకేస్ పెట్టుకుంటున్నాడు, అందులో బొమ్మ పెట్టుకుంటున్నాడు. మైండ్ సెట్ మారిందనమాట. అందులో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కూడా పద్దాక చీరలు ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తున్నామని కొండపల్లి బొమ్మ ఇస్తున్నారు. అంత ఆధారం పెరిగిందండి. రాజకీయ వేదికలు జరిగినా కూడా కొండపల్లి బొమ్మలే ఇస్తున్నారు. బొమ్మల కొలువులు ఇటువంటివి కూడా పెట్టుకొని ఆధారం పెరిగిందండి. దసరాకి మన తమిళనాడు కానీ, సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాలు కానీ ఆధారం మనం చేసుకునే కొద్దిగా పని ఉందండి బ్రహ్మాండంగా. ఇలాంటి పబ్లిసిటీ వల్ల ఇంకా మనకు లాభం తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది. వాళ్ళు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అది పబ్లిసిటీ వల్ల మాత్రం చాలా ఉపయోగం ఉందండి. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు బాగానే ఉంటుంది కొండపల్లి బొమ్మలు. సార్ అయితే ఈ వారసత్వ సంపద మన హస్తకళా నైపుణ్యం మరుగున పడిపోయింది ఒకప్పుడు. అంటే ఇది అసలు దీనివల్ల ఉపాధి ఏమీ దొరకదు, ఏదో టైం వేస్ట్, రోజు గడవదు ఉపాధిని హస్తకళను నమ్ముకున్న వాళ్ళకి అనేది ఒకటి పడిపోయింది. అంటే చదువుకోవడం, సాఫ్ట్వేర్లు అవడం, డాక్టర్లు అవడం ఇదే అయిపోయింది. అయితే ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఉపాధి పనికొస్తుంది ఒక ఉపాధిగా యువతకి. ప్రజెంట్ మార్కెట్ని బట్టి అన్నాం. ఇప్పుడు దగ్గర ఒక 20 మంది 30 మంది ఉన్నా కూడా చేతి నిండా పని ఉంటుంది. కానీ రాను ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు వస్తుంది. రాను కళ అంతరించిపోతుంది అంటున్నారు. అది మార్కెట్ లేక కాదు. ఇదివరకు రోజులు మేము చదువుకోలేదు అనుకోండి, 9 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎవరి దగ్గర పని పంపించేవాళ్ళు.
అయితే వాళ్ళ చదవనోడి పని పంపించడానికి కూడా లేబర్ కింద దాన్ని ఏమంటారండి, లేబర్ జమ కట్టేసి కదా నేరం అని పనిచేసేవాడిని కూడా బాల నేర కింద కూడా అట్లా ఆడు చదువుకోలేకపోతాడు, పని నేర్చుకోలేకపోతున్నాడు. ఇంకోటి అండి, ఇప్పుడు 10th ఆగిపోయిన వాళ్ళు, బీటెక్ ఆగిపోయిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారండి. నేను చెప్పేది, నేను ట్రైనింగ్లు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ట్రైనింగ్లు బంగారంలాగా ఇస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు ట్రైనింగ్ ఇస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అది ట్రైనింగ్ కనుక మనం చక్కగా వినియోగించుకుంటే ఇక్కడ మా వాళ్ళే పెద్దగా కృషి చేయకుండా వీళ్ళో కూర్చొని వీళ్ళో తీసుకుంటే ట్రైనింగ్ అంటే 300 ఇస్తారండి. ఆ 300 ఇచ్చినప్పుడు మా వాళ్ళు ఎక్కువ శాతం మా వాళ్ళు కూర్చోవటం 300 తీసుకోవటం. ఇది నేను కోరుకునేది ఏంటంటే, కొండపల్లి అంటే 26,000 ఓటింగ్ ఉంది. ఇంటర్ ఆగిపోయిన వాళ్ళు, 10th ఆగిపోయిన వాళ్ళు, బీటెక్లో సబ్జెక్టులు ఇదైన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి మనకి జీవనోపాధి కూడా చూపించవచ్చు నిరుద్యోగం. ఎట్లా అంటే ఈ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు మనం 9,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఒక ఆటో పెట్టి క్యాన్వాస్ ఇచ్చేస్తే ట్రైనింగ్ 30 మంది తీసుకుంటున్నాం, 35 మందిని తీసుకుంటున్నాం. వాళ్ళకి కనుక మనం ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వగలిగితే చక్కగా ట్రైనింగ్కి వచ్చే కొంతమంది నేర్చుకోవాలి. 35 మందిలో 25 మంది గ్యారంటీ వెళ్తారు. వాళ్ళకి మనం ఉపాధి కల్పించినట్టు అవుతుంది. పని అయితే బ్రహ్మాండంగా ఉందమ్మా, నేను అంటలేదు. కాకపోతే వాళ్ళని మనం సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నాం. అదే ఒకటే. ప్రస్తుత ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? ఈ మన వారసత్వ సంపదని మళ్ళీ వెలికి తీయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అంటారు? నేను చెప్పాను ఇందాక, ఏ ప్రభుత్వం అయినా బాగానే సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ ట్రైనింగ్లు వచ్చినప్పుడు మన చూసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఆ ఒక్క కళే కాదండి, ఎక్కడైనా సరే కళ అంతరించిపోవడానికి మెయిన్ కారణాలు ఇవే. ఈ ట్రైనింగ్ వచ్చినప్పుడు వీళ్ళే కూర్చున్నారు, వీళ్ళే తీసుకుంటున్నారు. అలా కాకుండా నిరుద్యోగ యువత చాలా ఉంది. క్యాన్వాస్ ఇచ్చేసి కొత్త వాళ్ళని ఒక 20 సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి లోపు వాళ్ళని తీసుకొచ్చి కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు మనకి కళాకారులు అనేది పెరుగుతూ ఉంటారు. కళ అనేది అంతరించిపోదన్నమాట. ఇప్పుడు భయం వేస్తుంది. నాకు 54 వచ్చింది. మొన్న మధ్య నాకన్నా 30 సంవత్సరాల పైన వాళ్ళు ఒక 5-6 ఉంటారు. ప్రస్తుతం భగవంతుడి దయ వల్ల చెప్తారు మేడం, చెప్తారు. ఎవరిని అడిగినా కూడా ఈ ఎడ్ల బండి కావాలన్నా కూడా వేరే షాపుల్లో కూడా మా ఫోటో చూపించి ఎక్కడన్నా యూట్యూబ్లో వస్తుంది కదా. కూరెళ్ళ టాయ్స్ అంటే నా పేరు వెంకటాచారి, ఇంటి పేరు కూరెళ్ళ. దాని అట్లా పెట్టుకున్నాం అనమాట. అది వేరే వాళ్ళు కూడా నా పేరు చెప్తారండి, క్వాలిటీ బాగుంటుందో పలానా చోట అని చెప్తారండి. కొంచెం రేటు కూడా కొంచెం అలాగే ఉంటుంది, క్వాలిటీని పెట్టాలి ఉంటుంది. సో చూస్తున్నాం కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఏ గృహ ప్రవేశానికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా చివరికి రాజకీయ నేతల అవార్డ్ ఫంక్షన్, రివార్డ్ ఫంక్షన్స్ లో కూడా కొండపల్లి బొమ్మలు ఇవ్వడం అనేది ఫ్యాషన్ ఆనవాయితీగా మారింది. మన వెంకటాచార్యులు చెప్తున్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పుడూ కూడా ఉపాధిగా కొండపల్లి బొమ్మల క్రేజ్ తగ్గలేదు, మనమే దాన్ని సరైన క్రమంలో వాడుకోవట్లేదు అని అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, కొండపల్లి నుంచి.